ఇలా మనకి గుమ్మం ముందు చిన్నదిగా వేసుకొని దీన్నే ఇంకొంచెం డైలీ ఒకటే వేస్తే మనకి బోర్ కొడతారు కదా, ఇది ఇంకొంచెం ఇట్లా చూసారా, ఇట్లా సింపుల్ గా దీన్ని కూడా ఇట్లా చూసారు కదా, చాలా బాగుంది కదా. అంటే మనం ఒకే రోజు ఒకటే లేకుండా ఇట్లా సింపుల్ సింపుల్ గా. ప్లస్ దీనికి ఏంటంటే మనం చాలా చిన్న ముగ్గైనా ఓకే బాగుంటది. నేను రోజపు వేస్తున్నాను ఇక్కడ. ఇదేంటంటే 5 చుక్కలు సందు వరుస 3 వరకు పెడతాం అనమాట. చూస్తారా, ఇట్లా వేసేసి చాలా సింపుల్ రోజా పువ్వు లాగా వేసేసుకున్నామంటే బాగుంటుంది. చాలా సింపుల్ గా ఉంది కదా. జస్ట్ చూసారా, ఇంటి ముందు చాలా చిన్నగా చిన్న ముగ్గు వేసుకున్నా కానీ చాలా అందంగా కనిపిస్తాము. ఇవేంటంటే నేను చిన్న చిన్న ముగ్గులు గుమ్మం ముందు చిన్న చిన్న ముగ్గులు ఎలా వేసుకోవాలో అది మాత్రం చూపిస్తున్నాను. సో ఇలా వేయడం వల్ల ముగ్గులు వేయడం రాని వాళ్ళకు కూడా చాలా సులభంగా ఈజీగా మనం ముగ్గులు అనేటివి నేర్చుకోవచ్చు. సో మన ఛానల్లో ఏంటంటే నేను పెద్ద ముగ్గులు వేయడం లేదు, ముగ్గులు రాని వాళ్ళు అలాగే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు ఇలా చిన్న చిన్న ముగ్గుల నుంచి నేర్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.